ఏంది వీళ్ళు ఇంకా రాలేదా? టైంకి రమ్మని చెప్తే ఒక్కసారి కూడా రాడు. తినమంటే మాత్రం కుంభాలు కుంభాలు తిని పెద్ద బొక్క పెట్టిపోతాడు. వచ్చిందో ఏమో. పనేం లేదా ముందే వచ్చినా? అవునరా, నాకేం పని లేక ముందుగా వచ్చి ఇక్కడ కూర్చున్నా. అయితే అడ్డ మీద కూలి పడుతుంది. అయిపోయిందా? నన్ను మాట్లాడిస్తారా? అరే ముచ్చటేందో చెప్పురా. ఏం లేదు మామ, ఎండాకాలం వచ్చింది. అయితే ఎండు కెమెరా ఆన్ చేసి డైలాగులు చెప్పురా అంటే ఒక్కనికి డైలాగ్ చక్కగా రాదు, కానీ అక్కడ రాని పంచులేయమంటే మాత్రం ముందుంటారా. ముందు మరుగుడు ఆపి ముచ్చటేందో చెప్పు. మరి నన్ను వద్దొద్దు. మరి టిఫిన్ చెప్పేసి వస్తారా? సరే, మనిషికి ఒక్కొక్క ప్లేటే. అరే మరి చాయ్ కూడా తాపా. ఇంకేమన్నా ఎక్కువ అడిగిలనుకో మీ అయ్యలు తెచ్చినంత ఒట్టేరా. ఓకే మామా, ఇరగదిద్దాం. టిఫిన్ చేద్దాం పా. ఇగో అమ్మా, 4 ప్లేట్లకి పైసలు కొట్టినా. ఎవరైనా ఎక్కువ తింటే వాళ్ళనే పైసలు అడుకో. ఏం టేస్ట్! ఏం టేస్ట్ రా! అరే, నీకు మీ అయ్య మీద ప్రేమ లేదా? ఎందుకు లేదురా? పానీ పేకపోతే నీకు పుల్ల తెచ్చిన దొట్టేరా. తిన్నాక ఏది సినిమా క్రేజీరా. తిన్నాక పానైతే మజానే వేరు. మామ ఇప్పుడు చెప్పురా. ఎండాకాలం అంటే సమ్మర్. సమ్మర్ అంటే ఎండాకాలం. ఇంత మోసం చెయ్యొద్దురా విశ్వాసఘాతకులారా. ఏడ్వక్బే, నువ్వేం చెప్తావు నాకు తెలుసు కానీ. తెలుసా? ఎట్లా తెలుసురా? నువ్వు తెలియదురా. ఆదివారం వస్తే పండగలు వస్తే అంతేగా. ఈసారి షార్ట్ ఫిలిం కాదురా, కామెడీ షార్ట్ సిరీస్ చేద్దాం అనుకుంటాను. నేను హీరోని రా. ఫస్ట్ హీరోను. నేను విల్లన్ని రా. దీంట్లో హీరోలు విలన్లు ఎవ్వరు ఉండరురా, అందరూ ఆల్రౌండర్సే. అంటే అంటే ఎవరికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చెయ్యాలన్నమాట. అరే, నాకు మంచి క్యారెక్టర్ ఉండాలరా. దాంట్లో నా చుట్టూ అమ్మాయిలు ఉండాలరా. మావా, నేను చూడ్డానికి అందంగా ఉంటున్నారా? అరే, నువ్వు మాత్రం సూపర్ ఉంటావురా. నువ్వు కూడా బాగానే ఉంటావు మామ. మరి ఎందుకురా మనల్ని ఒక్క అమ్మాయి కూడా దేకదు? రే, మనం అందంగా ఉంటే సరిపోదురా, మనం చూసే చూపు కూడా చక్కగా ఉండాలిరా. అంటే మన సూప్ అంత గలీజ్గా ఉంటుందా? మనదే కాదురా, నీ చూపు అట్లా ఉంటుందిరా. అంటే నీ సూప్ ఏమైనా చక్కగా ఉన్నదా? డౌటే పడక్, లుకింగ్ కడక్ ఉంటుందిరా మాది. అవునా బిడ్డ? అయితే నేను లుకింగ్ చెకింగ్ చేద్దాం పట్రా. ఇప్పుడు అవసరమే లేదురా బాబు. హీరో నోరు మూసుకొని ఒక్కరు అదే. ఓకే. అవునా బిడ్డ? అయితే నేను లుకింగ్ చెకింగ్ చేయాలి పారా. టేక్ ఓకే, డ్రెస్ చేంజ్. అరే విజయ్, ఇప్పుడు వీనికి డ్రెస్ అయిపోయిరా. సరేరా, డ్రెస్ ఎక్స్చేంజ్. బాడుకో అక్క జిల్లా లేరా నీకు? కట్టి ఉన్నట్టున్నావు. అరే నువ్వెందుకు వచ్చిన ఫ్రేమ్ లోకి? అని నేను రావద్దారా? ఇక్కడ వద్దు, మరి ఇంకెక్కడరా? అంటే ఒరేయ్, నేను మీ కిరాణా షాప్ ఉండరా, హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకు మీకు సరుకులు అమ్ముతాను రా. దిక్కుమాలిన మాటలోకి వెళ్ళి డబ్బులు దొబ్బెట్టుకోకండి రా. అప్పుడప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోయినా నేను ఉద్ధరిస్తాను రా. ఏం లేదన్నా, మా వాళ్ళు ఇద్దరు మీ షాప్ ప్రమోషన్ చేసిన పైసలు ఏమైనా అడుగుతారు, మీరు వాళ్ళని తిట్టి ఎట్లా కొట్టాలి. నేను తిట్టేలో కొడతాం. ప్రమోషన్ చేసుకుని పైసలు లేకపోతే నా బరువు కనీసం కురుకురైనా తీసుకో. అన్నా, కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదన్నా. అరే, నా కాన్సెప్ట్ పెడతానందిరా. కట్ కట్. అరే
నువ్వు కట్ చెప్పడేంద్రా? డైరెక్టర్ నేను కట్ చెప్పాలి. ఏదో ఒకటి నేను చెప్తా పారా. అరే నేను మీ ఐస్ క్రీమ్ షాప్ ఉండరా, ఒక్కసారి ఎండని చూడండి రా, సావ కొడుతుంది. ఈ మండే ఎండలో మీకు కావాల్సింది నేనేరా, వచ్చి ఐస్ క్రీమ్ తినండి రా. అరే నేను మీ మెడికల్ షాప్ ఉండరా, ఎండకు మీకు వడదెబ్బ తగిలినా, తొడల మధ్య గడ్డలైనా, లూజ్ మోషన్స్ అయినా నేనే మీకు దిక్కురా. 24/7 అందుబాటులో ఉంటాను. అన్న షాప్ ప్రమోషన్ చేసినా కదా, పైసలు ఏమొద్దు, 1 లీటర్ వాటర్ బాటిల్ అయినా చాలు. ఓకే ఇదిగో కూరగాయలు మీరు తేవాలి, ఫుల్ పైసలు నేను వస్తానే అమ్మాను. పువ్వులు కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. రేయ్ అది కాదురా, ఆ హేడ్ అనేది చెప్పు. నేను మీ కూరగాయల షాప్ ఉండరా, మార్కెట్ కంటే తాజా కూరగాయలు నా దగ్గరే దొరుకుతాయిరా. నేను మీ ఊళ్ళోనే ఉంటాను రా, నా దగ్గర రావాలంటే మీకు బండి కూడా అవసరం లేదురా. నేను మీ టైం పెట్రోల్ 2 సేవ్ చేస్తాను రా. ఓకే సూపర్ రా. నేను మీ వైన్ షాప్ ఉండరా, కార్ కంటే 20 రూపాయలు తక్కువనే దొరుకుతారా మన దగ్గర, మరియు ఫ్రీ సిట్టింగ్ రా. ఓకే ప్యాకప్. ఇంకొంచెం చేద్దాం రా. మరి లాగ్ అయిపోతుందిరా, అరే పార్ట్ 2 చేద్దాం రా. మరీ ఎక్కువైపోతే బోర్ కొడుతుందిరా. ఎందుకు సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తాం? అన్న మీ వైన్స్ ప్రమోషన్ చేసినాం కదా, డబ్బులు ఏమొద్దు కానీ ఒక ఫుల్ బాటిల్. ఓకే రైట్ అన్న, థ్యాంక్స్. వాటర్ కలపలేరా? పొద్దు నుంచి కష్టపడ్డాం కదరా, మరి ఆ మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. ఏయ్ నువ్వెందుకు ఫ్రేమ్లోకి వచ్చినావురా? డైరెక్టర్కి ఇక్కడ ఏం పని? నువ్వు బయట నడు. అరే నేను కూడా ఒక 2 పెగ్గులు తాగుతారా ప్లీజ్ రా. ప్లీజ్ లేదు గది లేదు. అరే నువ్వు డైరెక్టర్ కాదా, ఫ్రేమ్లో నీకేం పని రా, బయటికి పో. అరే ఈ పుక్కట్లు వచ్చిన మందు తాగినాక నా దగ్గరికే ఉద్దరకు వచ్చేది, గుర్తుపెట్టుకోండి. ఇష్టం డైరెక్టర్ సాబ్ వాడేడి? మీకు మందులకు మంచింగ్ కావాలి కదా మరి డేష్ బాబు. అంటే రే నేను మీ చికెన్ షాప్ ఉండరా,